ఇచ్చడం కంటే మరోడేమీ కాదు. ఈ రకంగా ప్రభుత్వం తాలూకా విలువైన భూముల్ని దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలు చొప్పున ఎకరం ఇవ్వడం అంటే ఇంతకంటే అన్యాయం మరొకట్లేదు. గతంలో మనం చూసాం, ఇదే కూటమి ప్రభుత్వం, అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విలువైన నగరం నడుబొడ్డులో ఉండే టీబీ హాస్పిటల్ స్థలాన్ని సచిన్ కంప్యూటర్స్ కి, విప్రోకి కేటాయించారు. అందులో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారు. ఈ రోజున మనం చూసుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో, సత్యం పోయి టెక్ మహేంద్ర అయింది. ఆ సత్యం కంపెనీ బోర్డు తిప్పేశాడు. అందులో కనీసం 100 కొలది కూడా సంఖ్యలో లేరు. విప్రో కేటాయించిన భూముల్లో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు దాన్ని పల్సర్స్ కంపెనీ తీసుకుని అవుట్ సోర్సింగ్ పేరుతో కొన్ని 50 ఉద్యోగాలు నడుపుతున్నారు. అంటే ప్రభుత్వం తాలూకా విలువైన భూములు కొలగొట్టడం, ఆ భూములతో తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం, బినామీలుగా వీళ్ళ కూటమి తాలూకా రాజకీయ నాయకు తాలూకా కుటుంబ సభ్యులు, వాళ్ళ వారసులు బినామీలుగా ఉండి మొత్తం ప్రభుత్వ భూములు కొల్లగొడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఎంఆర్ఓ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మీరు అన్యాయంగా కేటాయించిన భూముల్ని వెంటనే రద్దు చేయండి. మీరు రద్దు చేసి వెనక్కి తీసుకోవాలి. అది ప్రజల అవసరాలకు ఉపయోగించాలి, ప్రభుత్వ రంగానికి ఉపయోగించాలి. అంతే తప్ప ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. నిజంగా ప్రైవేటు వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే ప్రైవేటు వాళ్ళని కొనుక్కోమనండి కంపెనీలు పెట్టుకోవడానికి. ఈ రోజున మొత్తం టీసీఎస్ కంపెనీకి కానీ, ఈ ఉర్ఫా కంపెనీకి భూములు ఇవ్వడమే కాదు, దానికి రోడ్లు, డ్రైన్లు, మంచినీరు, విద్యుత్తు, మొత్తం ప్లాన్లు అన్ని కూడా తిరిగి గవర్నమెంట్ డబ్బులతోటి రాయితీలు ఇచ్చి చేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత దారుణంగా దోచిపెట్టడం తప్ప మరొకటి కాదు అని చెప్పి స్పష్టమవుతుంది. కాబట్టి కాపులప్పాడ సర్వే నంబర్లో కేటాయించిన భూముల్ని వెనక్కి తీసుకోవాలి. ఊరు పేరు లేని బోగస్ కంపెనీలకి భూములు కట్టబెట్టడం మేము చూస్తూ ఊరుకోం. అవసరమైతే విశాఖ జిల్లాలో పేద ప్రజలు ఇల్లు లేని కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లు కేటాయించండి, ఇల్లు స్థలాలు ఇవ్వండి. అది మానేసి ఇలాగ బోగస్ కంపెనీలకి దారాదత్తం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.